ఇప్పుడు టైం అయితే 7:30 అలా అవుతుంది. ఇప్పుడే వచ్చాడు మా ఆయన. సో ఇంకా మార్నింగ్ అయితే అన్నీ ఉతికేసింది కదా అండి, కర్టన్స్ అన్నీ. ఇంకా అవన్నీ సెట్ చేస్తూ ఉన్నాడు. అవి సెట్ చేసే లోపు అయితే నేను వంట చేసుకుంటున్నానండి. ఇప్పుడే బాబు నిద్రపోయాడు. ఇంకా మధ్యాహ్నం కొంచెం పప్పు ఉందని చెప్పేసి ఈ చిక్కుడుకాయలు ఉంటాయి కదా, ఈ చిక్కుడుకాయలు ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇంకా నేను పప్పుల పొడి తినకూడదు కదా, అందుకని కొంచెం సపరేట్గా కారం వేసుకొని నేను పక్కన తీసి పెట్టేస్తాను. అమ్మ వాళ్ళకేమో ఇంకా పప్పుల పొడి వేసి అయితే చేస్తాను అనమాట. చాలా బాగుంటుంది ఈ ఫ్రై. ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ రోజుతో ఈ ఇయర్ ఎండ్ అయిపోతుంది. రేపటి నుంచి కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం అనమాట. ఈ ఇయర్ అందరికీ మంచిగా ఉండాలి, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరూ బాగా ఎంజాయ్ చేయండి. మాకైతే పెద్ద ప్లాన్స్ ఏం లేవు, రొటీన్ లాగా అనమాట. ఇంకా బాబుకు బట్టలు తేలేదు, ఇవాళ అయితే తేవాలి. ఇంకా రైస్ కూడా వేడిగా పెట్టేశాను అనమాట. ఆ రైస్ కూడా అయిపోయింది, కర్రీ కూడా అయిపోయింది. ఇంకా మా ఆయన అవన్నీ సెట్ చేస్తున్నాడు. ఇంకా అవ్వలేదండి. దిండు కవర్లు అవన్నీ అయితే ఆంటీ కొన్నిటికి తొడిగి కొన్ని మడత పెట్టింది. ఇంకా మిగతా అయితే మా ఆయన అక్కడ ప్లేస్ చేస్తూ ఉన్నాడు. ఈ లోపల అయితే కొన్ని ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను, అవి డెలివరీ చేశారనమాట. సో నేనైతే ఏం పెట్టానో చూపిస్తాను. మా అబ్బాయి కోసం అయితే ప్యాంపర్స్ పెట్టాను అనమాట. ఈ ప్యాంపర్స్ ఒక్కటే ఎందుకులే పెట్టడం అని కొన్ని మా అత్తయ్య వాళ్ళ కోసం అయితే అంట్లు సోపులు అండ్ నార్మల్ బాత్ సోపులు అయితే ఆర్డర్ పెట్టాను. ఉజాల ఫ్యాబ్రిక్ కండిషనర్ అంటండి, ఏదో చూశాను. శాంపిల్ అయితే ఒకటి ఆర్డర్ పెట్టాను. చూసి బాగుంటే పెద్దది పెడదామని అయితే పెట్టాను. సో వాడిన తర్వాత దాని గురించి చెప్తాను. సరే అండి, ఈ వీడియో ఇంకంతే. ఈ వీడియో ఎలా అనిపించిందో చిన్న కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సంవత్సరానికి ఈ వీడియోతో ఎండ్ చేస్తున్నాను. ఇంకా రేపటి నుంచి అయితే ఫ్రెష్ వ్లాగ్స్ పెడతాను. ఏంటి మీ ఆయన చేత పనులు చేపిస్తున్నామని కొంతమందికి డౌట్ రావచ్చు, కానీ ఇద్దరు కలిసి చేసుకోవటంలో తప్పులేదు కదండి. పక్కన వాళ్ళకి ఏం చేయట్లేదు కదా ఆయన. సో మాకే కదా చేస్తుంది. ఇంట్లో నాకు హెల్త్ కండిషన్ ఇప్పుడే సరికాదు కదండి. ఇంకా అందుకని అన్నీ షేర్ చేసుకుంటాం, హెల్త్ బాగున్నా బాగాలేకపోయినా. సో ఇంకైతే అది అయిపోయిన తర్వాత ఇంకా తినేసి కాసేపు ఉప్పర్ మీటింగ్ పెట్టామన్నమాట. ఓకే, బాయ్.